వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళడానికి అత్యంత ప్రధానమైన ద్వారం బంగారు వాకిలి. పచ్చని పసిడి కాంతులతో మెరుస్తూ ఉన్న ఈ బంగారు వాకిలి నుండే నేరుగా శ్రీ స్వామివారి దర్శనం భక్తావళికి లభిస్తుంది. సాక్షాత్తు శ్రీ మహావైకుంఠంలో జయ విజయాలు కాపలా కాస్తున్న బంగారు వాకిళ్లే భూలోక వైకుంఠము అని ప్రసిద్ధి చెందిన వెంకటాచలంలోని ఈ బంగారు వాకిళ్ళు అన్న ప్రసక్తిని పొందిన ఈ బంగారు వాకిలి ముందు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో జరిగే సుప్రభాత సేవ చాలా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ అత్యంత విశిష్టతను సంతరించుకుంది. బంగారు వాకిలి ప్రవేశ మార్గంలో గల 6 అడుగుల వెడల్పు గల చెక్కడపు రాతి ద్వారా బంధానికి 2 పెద్ద చెక్క వాకిళ్లు బిగింపబడ్డాయి. ఈ రాతి ద్వార బంధానికి వాకిళ్లకు పక్కన జయ విజయాల కటాంజన మందిరాలకు కలిపి బంగారు పూతరేకు తాపబడింది. అందువల్లే దీనికి బంగారు వాకిలి అనే సార్థక నామధేయం అనాదిగా వ్యవహారంలో ఉంది. ఈ బంగారు వాకిలి ద్వారా బంధానికి క్రింద పైన పక్కల తీగలు లతలు చెక్కబడ్డాయి. పై గడపకు మధ్యలో క్రింది వైపుగా విచ్చుకున్న పద్మం, అలాగే పై గడపకు వెలుపలి వైపు ఏనుగులచే అర్పింపబడుతున్న పద్మాసనస్థ అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతిమ మలచబడి ఉన్నాయి. ఇక ఈ ద్వారబంధానికి 2 చెక్క వాకిళ్లు బిగింపబడ్డాయి. 2 వాకిళ్ల మీద చెక్క దిమ్మలతో చతురస్రాకారపు గళ్ళు ఏర్పరచబడి ఉంటాయి. ఒక్కొక్క గడిలో ఒక్కొక్క విష్ణు శిల్పం మలచబడి ఉంది. ఈ 2 వాకిళ్లు మూసి ఉంచినప్పుడు వరుసగా 4 గదులు ఏర్పడతాయి. ఇలా వరుసకు 4 గళ్ల వంతున వాకిలి పైనుంచి క్రింది వరకు అటువంటి 8 వరుసలు ఉన్నాయి. అంటే ఈ 2 వాకిళ్ల మీద వెరసి 32 గళ్ళు ఉన్నాయన్నమాట. పైనుండి మొదటి వరుసలో ఉన్న 4 గళ్లలో మొదటి గడిలో చక్రం, రెండవ దానిలో కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడు, ఇక మూడో గడిలో వైకుంఠవాసుడైన మహావిష్ణువు కూర్చున్న భంగిమలోను, 4వ గడిలో శంఖం చెక్కబడి ఉన్నాయి. రెండవ వరుసలో ఉన్న 4 గళ్లల్లో వరుసగా వాసుదేవ, సంరక్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలు మలచబడ్డాయి. ఆగమ శాస్త్రానుసారంగా వీటిని పరమధాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క వ్యూహ రూపాలుగా పేర్కొంటారు. 3, 4, 5వ వరుసలో గల 12 గళ్లల్లో కేశవుడు మొదలుగా దామోదరుడు వరకు గల మూర్తులను ఈ క్రింది క్రమంలో నెలకొల్పారు. మూడవ వరుస 1 కేశవుడు, 2 నారాయణుడు, 3 మాధవుడు, 4 గోవిందుడు. 4వ వరుస 1 విష్ణువు, 2 మధుసూదనుడు, 3 త్రివిక్రముడు, 4 వామనుడు. 5వ వరుస శ్రీధరుడు, హృషికేశుడు, 3 పద్మనాభుడు, దామోదరుడు. విష్ణువు యొక్క ఈ ద్వాదశ రూపాలు నిలిచి ఉన్న భంగిమలో ఉన్నాయి. ఇక చివరి 3 వరుసల్లో అంటే 6, 7 వరుసల్లోని 8 గడుల్లోను, 8వ వరుసలోని 1వ, 4వ గడుల్లోను వరుసగా శ్రీ మహావిష్ణువు యొక్క విభవ మూర్తులైన దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. 8వ వరుసలోంచి 2వ, 3వ గడుల్లో తలుపులు చేయడానికి వీలుగా చిలుకులు అంటే గొలుసులు బిగింపబడ్డాయి. ఈ ఇనుప గొలుసులను క్రింది గడపకు గల ఇనుప కొక్కికి తగిలించి పెద్ద తాళం వేస్తారు. ఇది కాకుండా ఈ వాకిళ్లకు మధ్య భాగంలో 3 చోట్ల 3 గడియలు ఉన్నాయి. ఈ 3 గడియల్లో పైదానికి క్రింది దానికి దేవస్థానం వారి పెద్ద తాళాలను వేస్తారు. మధ్యలో ఉన్న గడియకు స్వామివారి బీగాన్ని వేసి తాళం చెవులను తమ వెంట తీసుకొని వెళతారు. ఇంతేకాకుండా ఈ వాకిళ్లకు గల చిన్న రంధ్రం ద్వారా వెలుపలి నుండే అర్చకులు కొడవలి వలె వంకరగా ఉండే కడ్డీ అనబడే పరికరంతో వాకిళ్లకు లోపలి వైపున ఉన్న గడియను వేస్తారు. అలాగే బయట నుండే బంగారు వాకిలికి లోపలి వైపు గడియను తీస్తారు. ఇలా బయట నుండే లోపలి గడియ వేయడం, తీయడం వంశపారపర్యంగా అర్చక స్వాములకు మాత్రమే తెలిసిన పరంపరాగతమైన రహస్య ప్రక్రియ. ఈ వాకిలికి బంగారు వాకిళ్ళు అనే వ్యవహారం చాలా కాలం ముందు నుంచే ప్రశస్తిగాంచింది. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో తిరుమలను తొలిసారి దర్శించిన తాళ్లపాక అన్నమయ్య కనకరత్న కవాట కాంతు లిరుగడ గంటినని, ఆ పసిడి టక్కలతల వాకిటి నుంచే కనిపించే తిరువెంకటాచలాధీశుడిని కన్నులారా దర్శించాను అని వక్కాణించాడు. అనంతరం ఈ వాకిలికి ఎన్ని పర్యాయాలు బంగారు రేకులు తాపబడినవో తెలియదు. కానీ 1884లో మహంతు ధర్మదాసు బంగారు రేకు తొడుగు చేయించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తర్వాత 1958వ సంవత్సరంలో ఆనంద నిలయ విమాన మహా సంప్రోక్షణ సమయంలో ఈ వాకిలికి బంగారు మలాము వేయబడింది. అనాదిగా ఈ బంగారు వాకిళ్లలో బ్రహ్మీందారి దేవతలు ఎందరు నడిచారో, ఎన్నిసార్లు నడిచారో, సనకస నందనాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్ని మార్లు పడిగాపులు కాచారో, ఆళ్వారులు, కర్ణాటక హరిదాసులు, అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు, రాజాధిరాజులు, చక్రవర్తులు ఇలా అనంతకాల ప్రవాహంలో ఎందరో మహాభక్తులు, మరెందరో భాగవతులు ఈ బంగారు వాకిలి ముందు నిలిచి తరించారో, ప్రవేశించి పరవశించారో, ఏ జన్మలో చేసి ఉన్న ఏ భాగ్యలేశం చేతనో మనకు ఆ మహనీయులు ప్రవేశించి తరించిన బంగారు వాకిళ్లలో ప్రవేశించే మహదవకాశం ఇప్పుడు లభించింది కదా. అది బంగారు వాకిలి ప్రాముఖ్యత.